వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ నట్స్ తో లడ్డు చేసుకుందాం. ఈ లడ్డు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం. బాదం పప్పు దోరగా వేపాను. బాగా వేగాక ఇలా పగిలిపోతాయి. ఇంతవరకు వేపుకోవాలి. ఇలా పగులుతాయి. సిమ్లో పెట్టి దోరగా వేపుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పడటం అయింది. ఇలా మురుంగా పట్టుకోవాలి. మిక్సీ నొక్కి పట్టకూడదు, తేలిసి పట్టుకుంటే ఇలా వస్తుంది. వేరుశనగుళ్ళు పట్టుకుందాం. ఇవి కూడా దోరగా వేయించాను. ఇవి పట్టుకుందాం. తొక్కలు తీయక్కర్లేదు, అలాగే వేరుశనగుళ్ళు కూడా ఇలా పొడి పొడిగా పట్టుకోవాలి. తేలిసి పట్టాను మిక్సీ. ఈ జీడిపప్పు దోరగా వేయించాను. ఈ జీడిపప్పు ఈ యాలకులు కూడా మిక్సీ పట్టుకుందాం. జీడిపప్పు కూడా పొడుము పట్టుకుంటాం అయిపోయింది. ఇప్పుడు నువ్వులు పట్టుకుందాం. ఈ నువ్వులు కూడా దోరగా వేపాను. ఇట్లా కూడా పట్టుకుందాం మిక్సీ. నువ్వులు కూడా మిక్సీ పడటం అయిపోయింది. ఇలా పొడి పొడిగా పట్టాను. వేసేస్తున్నాను. పప్పు, జీడిపప్పు, యాలకుల పొడి, వేరుశనగుళ్ళు, పల్లీల పొడి, బాదం పప్పు, ఇవి అన్నీ కూడా ఒక 500 గ్రాములు. ఇవి ఈ 500 గ్రాములకి ఒక 400 గ్రాములు బెల్లం పొడి పడుతుంది. అన్నీ కలిసిపోయి బెల్లం పొడి వేసుకుందాం. 2 కప్పులతో వేస్తున్నాను బెల్లం పొడి. ఇది ఒక 400 గ్రాములు బెల్లం పొడి. అన్నీ కలుపుకోవాలి. బెల్లం, పప్పుల పొడాలు మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా కొంచెం గోరువెచ్చగా ఉన్న నెయ్యి వేసుకుందాం. కలుపుకుందాం. కొంచెం నెయ్యి పోసుకుందాం. కొద్దిగా పోసుకుని కలుపుకుందాం. మనకు ఉండే వరకు చూసుకుందాం. కలిసిపోయింది. మనకి ఎక్కువేం నెయ్యి పట్టలేదు. ఒక 50 గ్రాముల నెయ్యి అయితే సరిపోయింది. ఇప్పుడు మనం ఉండలు చేసుకుందాం. ఉండలు టేస్ట్కి టేస్ట్ చాలా బలం. ఈ ఉండలు నట్స్తో సున్నుండలు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి డబ్బాలో పెట్టి మూతెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవు. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.